మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు. ఎంతోమందికి ధన్యత లేదు నాయనా, మమ్మల్ని ప్రేమించావు. మా ఎడల నీకున్న కృపను బట్టి, మీకున్న తలంపులను బట్టి వందనాలు. కూడి వచ్చిన చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు అందరినీ కనికరించండి దేవా. మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడి మాకు కావలసిన మాట అందించమని, మీరు మహిమ పొందమని యేసయ్య అత్యున్నత పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి ఆరాధించి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దయచేసి రోమాపత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. యాలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటగా క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివల్లనే జీవించునని మోషే రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. రోమాపత్రిక ఈ 10వ అధ్యాయములో కొన్ని రకాల నీతిని గురించి మాట్లాడుతాడు. రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక, ఈ 3 కూడా ఒకేలాగా ఉన్నట్టు కనబడతాయి మీకు. నేను మీకు ఉదయకాల సమయంలో 4 రకాల నీతిని గుర్తు చేస్తే జాగ్రత్తగా వినండి. లోకంలో రకరకాల నీతి ఉంది. అందులో మొదటి నీతి ఏంటంటే స్వనీతి. రెండవ నీతి ఏంటంటే లోకనీతి. మూడవ నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. 4వ నీతి దేవుని నీతి. ఏం చెప్పాను చెప్పండి? ఒకటి ఏంటి చెప్పండి? స్వనీతి. రెండవది లోకనీతి. మూడవది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. మూడవది, 4వది దేవుని నీతి. యేసు ప్రభువు రానంత కాలము ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కళ్ళేడు. యేసు ప్రభువుకు ముందు ఎవరు నీతిమంతులు లేరు. రోమాపత్రిక 11వ అధ్యాయము దయచేసి అందరూ చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం అనుకోండి, 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు. ఏమి లేడు చెప్పండి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎప్పుడు వరకు ఇది? యేసు ప్రభువు రానంత వరకు. ఈ భూమి మీద నీతిమంతులు అనేవాళ్ళు ఎవరూ లేరు. ప్రతివారు కూడా అవినీతితోనో స్వనీతితోనో వాళ్ళకి నచ్చిన నీతితో గడిపేవాళ్ళే. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు కావలసిన నీతి ఏమిటి అసలు? మనం ఇంత ప్రయాస, ఉదయకాలం ప్రార్థన పెట్టినా, తెల్లవారుజామున ప్రార్థన పెట్టినా, ఏమండి ప్రభు వాక్యం అనుదినం మనం చదివినా, రోజు కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుని పేరట మనము ఏమి ఇస్తూ ఉన్నా, ఇవన్నీ దేనికోసం? మన అల్టిమేట్ గోల్ ఏంటి అసలు? మన కుటుంబంతో పాటు దేవుని సందులో ఉండాలనే తృష్ణ ఎందుకు మనకి ఉండాలి? ఏ కారణం చేత ఉండాలి? ఎందుకు మనం ఇదంతా చేస్తూ ఉన్నాం అనంటే ఎవరినో మనుషుల్ని మెప్పించడానికి మనం చేయటం లేదు. ఇది ఇక్కడ మీరు ఒక మాట ఎప్పుడు మర్చిపోకూడదు ఒకటి ఉంది. మీరు నిద్రలో కానీ, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కానీ, మీరు భోజనం చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే, మీరు ఏమి చేస్తున్నా ఒక దృష్టి మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటనంటే, మనము ఈ లోక సంబంధులము కాదు. లోకంలో కొద్ది కాలం ఉండడానికి మనం ఇక్కడికి వచ్చాం. మనంతా పరలోక సంబంధమైన వ్యక్తులు. మనం లోకంలో మనం ఉంటాం. మనం ఉన్నంతకాలం దేవుడు మనకు అప్పగించిన కుటుంబాన్ని సరిగా చూసుకుంటాం.
భర్త అయితే భార్య ఎడల, భార్య అయితే భర్త ఎడల, వీళ్ళిద్దరికీ పిల్లల ఎడల, పిల్లలకు తల్లిదండ్రుల ఎడల ఎవరి బాధ్యతలు వారు నెరవేరుస్తూ ఎవరికి వారు నమ్మకంగా జీవించే జీవితం మాత్రం మర్చిపోకుండా జీవించాలి. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దాన్ని నీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడం నేర్చుకో. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, నేను ఒకవేళ ఉద్యోగం చేస్తూ నా పని నేను లోకంలో ఉద్యోగం చేస్తూ జీవించి నేను ఎవరిని పట్టించుకోకుండా ఉండొచ్చు, నా జీవితం నేను జీవించవచ్చు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, నాకు ఇచ్చిన కనికరాన్ని బట్టి, దేవుడు నాకు ఏదైతే నేర్పించాడో దాన్ని బట్టి నా బ్రతుకు నేను లోకంలో బ్రతికేయచ్చు. కానీ ఆ బ్రతుకు నా వరకే ఉంటుంది. కానీ అలా కాదు, దేవుడు అప్పగించిన పని ఒకటి ఉంది. అదేంటనంటే కొంతమందిని ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపరచటం. పౌలంతటి భక్తుడు అంటాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఆస్తిపరుడు, అన్నీ కలిగిన వాడు, జ్ఞానం ఉంది, అన్ని రకాలుగా ఉండి అంటాడు, నేను ఏ విధము చేతనన్నా కొందరనన్నా రక్షించాలని అందరికీ అన్ని విధాల వాడిని అయితని అంటాడు. దయచేసి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము అందరూ చూడండి మాట. కొరింథీ పత్రిక 1వ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను అది అందరినీ రక్షించలేకపోయినా కానీ ఏంటమ్మా కొందరినన్నా రక్షించాలని, అందరికీ అన్ని విధముల వాడనైతిని. ఎందుకు అందరికీ అన్ని విధాల వాడయ్యాడు అని అంటే ఏం చేయాలని? కొందరినన్నా రక్షించాలి. దట్ ఈజ్ అవర్ గోల్. నువ్వు ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఏం బాబు ఆయన తినేస్తాడండి బాబు, పొద్దుడు వచ్చి 7 గంటల మైకెట్టేసి కనీసం సుఖంగా నిద్రపోవటానికి లేకుండా భయోమని పాట పడితే ఏమి నిద్ర వస్తుంది? నిద్రపోవడం అర్థం కాదు. అతను నిద్ర రాకపోతే నిద్ర రానట్టు ఉండాలి. మమ్మల్ని చంపడం ఎందుకని అని మీరు ఒకవేళ ఎవరన్నా అనుకుంటారైతే నేను అనుకోను. ఎందుకంటే భక్తి పరులు ఎప్పుడు అలాగ అనుకోరు. ఒకవేళ అలా అనుకున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుడి మీద కానీ, దేవుని వాక్యం పట్ల కానీ, భక్తి పట్ల కానీ వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేనట్లు అర్థం. ఈ లోకం మీద, తిండి మీద, శరీరం మీద, దీని మీద నీకు ఆశ ఉంటే నిన్నెవరు బాగు చేయలేరు. భక్తి అన్ని రకాల ప్రయోజనకరమైంది అంటాడు వాక్యంలో. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. పిల్లలకి మీరు ఆస్తి ఇచ్చారనుకోండి, వాడు ఏదో దురలవాటు చేత నాశనం చేసేసుకోవచ్చు. పిల్లలకి మీరు ఏది ఇచ్చినా ఒకవేళ వాడు కాపాడుకోవచ్చు, కాపాడుకోకపోవచ్చు, చెప్పలేం. కానీ అదే భక్తి ఇచ్చారనుకోండి, భక్తిని నేర్పించారనుకోండి, వాడు అన్ని మార్గాల్లో, అన్ని విషయాల్లో మీరు ఏమీ చెప్పకుండానే జాగ్రత్తగా ఉంటాడు. అన్నీ ఇస్తే భక్తి రాదు, భక్తి ఇస్తే అన్నీ వస్తుంది. ఇది మర్చిపోకండి ఎప్పుడు. మీరు వాడికి అన్నీ ఇస్తే భక్తి అవ్వదు, కానీ భక్తి నేర్పిస్తే అన్నీ నేర్చుకుంటాడు. భక్తి అన్ని రకాల ప్రయోజనకరమైంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చిన భక్తి అండి బాబు? లేనిపోని భక్తి. కొంతమంది భక్తి అనేది పూలిష్ అన్నాడు ఒక మహా మేధావి అని చెప్పుకుంటే అజ్ఞాని. భక్తి పూలిష్నెస్ ఏంటి ఆయన? భక్తిలోనే ఏ పిల్లన్నా సరిగ్గా ఉంటుంది, ఉంటే జీవితం బాగా చేసుకుంటుంది. లేదంటే చిన్న వయసులోనే ప్రేమ దోమ అనుకుంటూ తిరుగుతుంది. ఇక మొన్న ఎక్కడో ఈ పక్కన ఊరోళ్ళే, ఈ పక్కన సంబంధించిన యవ్వన పిల్లలేమో 9వ తరగతిని, వీడేమో 10వ తరగతి ఎగ్గొట్టినాడు. ఇద్దరు కలిసి వెళ్ళి ఎక్కడ అది ఏమండి రాజవొమ్మంగి దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళి
ఆ పిల్ల సున్నితో పీక్కేసుకుని ఈడు ఈ పక్కన ఆ పిల్ల ఆ పక్కన ఏలబడి చచ్చిపోరు. 9వ తరగతి పిల్ల. పేపర్లో మీరు చదవలేదా ఎవరు? ఆ పిల్ల 9th క్లాసు, వీడేమో 10th. వాళ్ళిద్దరూ ఎదురుగుంటుంటారట. ఈ పిల్ల యొక్క తల్లిదండ్రులు ఏమో గొడవ పెట్టుకుని విడిపోయారు. గొడవ పెట్టుకుని విడిపోయిన తర్వాత ఈ పిల్ల ఏమో ఎవరి ప్రేమను నోచుకోక జీవిస్తాం. వాడు మట్టుకు వాడి జీవితం వాడిది. ఇద్దరు కలిసి మొత్తం మీద ఎక్కడికి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళి ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయారు వాళ్ళు. పేపర్లు వేసాడు, మీరు చూడండి. నిన్న ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం పేపర్ చూస్తూ ఉంటుంది. అందులో పిల్లల ఫోటోలు వేసి మరీ వేశారు. నాకు ఎంత బాధ అయిందంటే, చాలామంది పిల్లలు జీవితం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నారు. అసలు జీవితాన్ని ఎలా కన్స్ట్రక్టివ్గా ఉంచుకోవాలి, ఏ రీతిగా నిర్మాణం చేసుకోవాలి అర్థం కావట్లేదు. నువ్వు చిన్న వయసులోనే మారు మనసు పొందేవనుకో, చిన్న ప్రాయంలోనే దేవుని ఎడల భయం ఉందనుకో, ఈ చెత్త వాటన్నిటికీ వెళ్ళవు. కెరీర్ డెవలప్ చేసుకుంటాం, పట్టుదల పెరుగుతుంది. ఎలాగోలాగా మొత్తం మీద ఏం చేసన్నా సరే చదువు అన్నిటికీ అన్ని వాటికి జవాబు కాబట్టి నేను దేవుని సన్నిధిలో గడిపి బాగా చదువుకోవాలనే ఆశ నీకు వస్తుంది. అప్పుడు ఏమవుతావంటే నీ కాళ్ళ మీద నిలబడతావు. చిన్న వయసులో ఈ పనికిమాలిన పనులు చేస్తే ఏం చేస్తాడు? ఒక్కొక్కడు పని పాట ఉండదు. ఆ గుటకా నవ్వులుకుంటూ ఆ ఏయో బట్టలు వేసుకుంటూ పంది పెట్టరు. ఏదో అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని మొత్తం మీద ముగ్గులో దింపి వీళ్ళిద్దరు కలిసి ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అమ్మ నాన్న ఎదిరించి మా అమ్మ మా నాన్న మాకొద్దు, ఏం చేస్తారా మీరిద్దరు అనేటిద్దరు పెళ్లి చేసుకుంటాం. మరి అమ్మ నాన్న ఏడుతున్నారు కదా, ఏడితే అనవండి సార్, వాళ్ళు ఏడిస్తే అనవండి, మా జీవితం మాత్రం ఇది అన్నట్టు ఉన్నారు. అసలు ఏం తెలుసురా మీకు? పోనీ ఏమన్నా ఓ 5 కేజీలు బరువాడిని ఎత్తిమెత్తి మోస్తాడంటే ఎందుకు పని చేయడాడు? అదే తెలియనోడు ఈ వ్యామోహం ఏంట్రా నీకు అసలు? అంటే ఇది ఏమైందని అంటే అసలు కారణం ఏమీ లేదు, భక్తి లేకపోవటం. వాక్యంలో ఉందన్నమాట, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. సామెతలు 29వ అధ్యాయంలో ఉందన్నమాట. చూడండి, నేను చెప్తున్న మాట ఒకవేళ కొంతమందికి ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఇట్లాంటివి చెప్పి భయపెడుతున్నాడు అనుకుంటున్నారు కొంతమంది. నేను చెప్తున్నాను ఎప్పుడు అనుకోకండి. సామెతలు 29వ అధ్యాయం 18వ వచనం లేదంటే 17 నుంచి చదవండి. పిల్లల గురించి చెప్పుకుంటూ మీరు కొంచెం ఆగండి అయ్యా. పిల్లల గురించి చెప్పుకుంటూనే ఆ మాట ఎత్తాడు. మీకు అసలు ఆ మాట ఎందుకు చెప్పాడో చెప్తాను వినండి. దేవోక్తి అని మాట. ఉదాహరణకి మీరు ఆ 15వ వచనం దగ్గర నుంచి చదవండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి ఏం తెచ్చును. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేస్తాయి. పిల్లలు ఎంచో పడుకొని ఇస్తే హ్యాపీగా పడుకుంటారు, కానీ లైఫ్ నువ్వే పాడు చేసినాడు అవుతావు. చాలామంది ఏమనుకుంటున్నారనంటే పిల్లలను కొంచెం కఠినంగా పెంచడం అంటే వాళ్ళు ఏదో పెద్ద కొంప మునిగిపోయింది అనుకుంటున్నారు. రేపొద్దు నిన్నే తిట్టుకుంటారు వాళ్ళు. మా అమ్మే సార్ మమ్మల్ని పాడు చేసిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు ఒక కుర్రోడు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు మొన్ననే. ఆ కుర్రోడు ఎదుర్కొంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన గబుక్కుని అన్నాడు, చూడండి సార్ ఆడంత వచ్చింది, పెళ్ళి చేసుకున్నాడు, ఇప్పటికి వాడికి బుద్ధి లేదు సార్. అనగానే ఏమన్నాడు తెలుసా? ఏంటి నాన్న అన్నావు? నేను అవసరం ఆ కుర్రోని తీసుకొచ్చి సాక్షి చెప్తాను మీకు. ఏంటి నాన్న అన్నావు అన్నాడు. ఏంట్రా మరి ఇప్పటికి వచ్చి ఏం బాధిస్తుందంటే, ఎవడు పెంచమన్నాను ఇలాగా అన్నాడు అంతే. అనగానే ఏమని ఆ మాటని ఏమన్నా తెలుసా? నా కొడుకుడు నీలా పెంచను,
నా కొడుకుని నీలా పెంచను, నువ్వు నన్ను అంత బాగా పెంచావు అన్నాడు. అంతే, ఒకే మాట. సిగ్గుపడిపోయిన ఎదుర్కొంటా తండ్రి. చాలామంది ఏమనుకుంటుంటారంటే అతిగారం పెడతారు. మన సంఘంలో అక్కడ పెద్ద ఆవిడ ఉన్నారు, రూతమ్మ గారు అనేది. మీరు వచ్చి ఎప్పుడన్నా అడగండి, లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తాను, గ్రూప్లో ఉంటుంది, ఫోన్ నెంబర్ తీసుకోండి. ఆ అమ్మగారు ఏమని తెలుసా? బాబు, నాకు ఒక్కగానొక్క కొడుకు, నాలాగే ఎవరు పెంచకూడదు. వాడు ఏది అడిగితే అది ఇచ్చాను. చివరికి వాడు నన్ను నడి రోడ్డువి పెట్టాడు. ఎన్ని లక్షల రూపాయలు తగలబెట్టేశాడు అని లక్షల కలిపి నాశనం చేశాడు. నా బంగారం అంతా అమ్మేశాడు, తన భార్య బంగారం అమ్మేశాడు, తన భార్యకు సంబంధించిన 300 గజాల స్థలం అమ్మేశాడు, నా ఇల్లు 1,50,00,000 ఇల్లు అమ్మేశాడు. ఒక రోజున వచ్చి ఇల్లు ఆక్రమించుతున్న వేరే వాళ్ళు ఏంటిదని అంటే మీ అబ్బాయి మాకు అమ్మేశాడని చెప్పారు. మీరే కదా వచ్చి సంతకం పెట్టారంటే ఎలాగ అబద్ధం ఆడాడు తెలుసా? నేను వేరే దేశం వెళ్ళాలా, దానికి నా పేరున ఇల్లు ఉండాలి, అప్పుడే బ్యాంకు లోన్ ఇస్తాను. అబద్ధం ఆడి తల్లి అమాయకురాలు సంతకం పెట్టించాడు. సంతకం పెట్టించి ఏం చేశాడంటే మొత్తం మీద ఇల్లు అంతా అమ్మించేసిన తర్వాత ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది. ఇల్లు ఖాళీ చేసే లోపల ఒక హోటల్ రూమ్లోకి వెళ్ళి పాయిజన్ తీసుకుని చచ్చిపోయాడు. చాలామంది పిల్లలు వక్ర మార్గాన పడ్డ కారణము తల్లిదండ్రులే. మీరు ఏమనుకోండి, వాడు అడ్డమైన దారి దొక్కడానికి కారణం తల్లిదండ్రి. చాలామంది ఏమనుకుంటున్నారనంటే మగోడండి వాడు, ఏంట్రా మగోడు, సిగ్గులే మగుతాను. ఈ రోజున పిల్లలు నడి రోడ్డు మీద జీవితాలు ఎందుకు పని చేయకుండా, ఆడపిల్లలకి కూడా భయం లేదండి. మగుడిని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎవరితోనో పోవటం, భర్తలను చంపేయటం, ఇది ఏమి ఇది అసలు అని అంటే ఇక్కడ చెప్పాడు ఎందుకు జరుగుతుందంటే. చదవండి ఇప్పుడు 15. బెత్తమును గద్దింపును జ్ఞానమును. ఇప్పుడు నాకు చెప్పండి, ఏం కలగజేస్తే చెప్పండి. నేను అడుగుతున్నాను, నేను పలానోళ్ళని అడగను, కానీ మీ పిల్లల్ని ఎప్పుడన్నా తండ్రి కానీ తల్లి కానీ గద్దించిన అనుకుంటే దంజులే. గద్దించకపోతే నేర్చుకోండి. హాయ్ ఏంటిది అని నేర్చుకోండి. మా నాన్న చాలా స్ట్రిక్ట్ ఈ విషయంలో అనే భయం ఉండాలి. వాళ్ళకి మీరు ఎప్పుడైనా సరే మీరు ఆ విషయం మర్చిపోకండి. నెక్స్ట్, అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం తెచ్చును అంటే, అదుపు లేకపోవడానికి కారణం ఎవరన్నమాట ఈ లెక్కనే తల్లి. ఎందుకంటే కొంతమంది తండ్రులు వాళ్ళకి ఎన్నో అలవాట్లు ఏ ఉంటాయి, వాళ్ళని నిలబడి పట్టించుకోరు. ఎవరో తండ్రి తప్ప. ఒక స్ట్రిక్ట్గా ఉన్న తల్లి ఉంటే ఆ పిల్లలు అన్ని రంగాల్లో పైకి వెళ్తారు. ఏమంటారా, పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తున్నావురా నువ్వు, అంతే ఆడి సార్ నేనేం పట్టించుకోను అనుకుంటే ఏం చేయలేరు. నెక్స్ట్, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారి పడిపోవటం నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. చదవాలా. నీ మనసుకు ఏం కలగజేస్తాడు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తేనమ్మా, ఏం చేయాలి? నీ కుమారుని శిక్షించిన ఎడల అతను నిన్నేం చేస్తాడు? నీ మనసునకు ఆనందము కలగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు అంటే ఇక్కడ 2 సంగతులు చెప్తున్నాడు. ఒకటి, నీ శిక్షలో పెంచు. రెండోది, ప్రభువు యొక్క శిక్షలో కూడా పెంచు. అర్థమైందా? ఒకటి ఎలా పెంచాలి చెప్పండి? నీ శిక్షలో నువ్వు పెంచు. తేడా జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ ఏంట్రా మాటికి కుజా, మా అమ్మకి చదువే లేదు కానీ చాలా స్ట్రిక్ట్. అంత స్ట్రిక్ట్ ఉన్నా సరే చెడిపోయాను నేను. రోడ్డు మీద కొట్టేసేది. కాళ్ళు చూస్తున్నారు, ఏళ్ళు చూస్తున్నారు లేదు, రోడ్డు మీద కొట్టేయటమే ముందు.
ఇగో మూర్తన్నగా చెప్తారు వాళ్ళ అమ్మగారి గురించి అప్పుడప్పుడు. వాళ్ళ అమ్మగారు అంతేనట. ఒక శిక్ష పెట్టే తల్లి ఉంటే ఏ పిల్లోడన్నా సెట్ అవుతాడు. చాలామంది ఏమనుకుంటున్నారని అంటే మమ్మల్ని ఎవరు ఏమనకూడదు అనుకోండి. నేను అందుకే 4 నీతులని ఎందుకు చెప్పానంటే, స్వనీతి ఏం చెప్పుద్దానంటే నేను ఎలాగున్నా పర్లేదు అనుకుంటారు. అది విషయం. స్వనీతి ఏం చెప్పండి, నేను ఎలాగైనా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నా ఇష్టం, నా జీవితం, నా ఎలాగన్నా ఉంటా నేను అనుకుంటావు నువ్వు. కానీ ఇక్కడ నువ్వు మర్చిపోతావు. ఏం మర్చిపోతావు అంటే దీనివల్ల నాకు ఏంటి ప్రయోజనం అని ఆలోచన చెయ్యవు. ఇక్కడ మీరు మర్చిపోయిన విషయం ఒకటి చెప్తాను వినండి. వాట్ ఎవర్ యూ డూ, ఏదన్నా చెయ్యి, కానీ నీకు 4 రకాల మేలు రావాలా. నువ్వు చేసేది ఏదన్నా సరే, నీవు కానీ నీ పిల్లలు కానీ ఏదన్నా చేస్తున్నప్పుడు శభాషనైనా చెయ్యి అను. అయితే ఆ చేసేయి 4 రకాలుగా మేలు జరగాల. 1, నీ బిడ్డ లేదా నువ్వు చేసేది నీకు క్షేమం ఉండాలి. అంటే మనం చేసేది మనకి ఏం రావాలి చెప్పండి, క్షేమం కలగజేయాలి. ఉదాహరణకి నేను తాగుతున్నాను అనుకోండి, నేను సినిమాలు చూస్తున్నాను అనుకోండి, నేను సిగరెట్ కాల్చుతున్నాను అనుకోండి, నా మీద పెట్టుకుంటున్నాను, ఎవరి మీద పెడితే బిడితే బాగోదు, మమ్మల్ని అంటావేంట్రా అని అనుకోవచ్చు మీరు. నేను ఏదైనా తప్పు చేస్తున్నాను, అది నాకు శరీర రీతిగా నాకేమన్నా మేలు జరుగుతుందా అంటే నా శరీరం ఏమి పాడవదా, నా ఆర్థిక పరిస్థితి ఏమి పాడవదా, నన్ను చూసిన వాళ్ళు ఎవరు ఏమనరా, చాలా మంచి పని చేస్తామని అంటారా, లేకపోతే నా జీవితానికి అది ఏ నష్టం డ్యామేజ్ చేయదా అనే ఆలోచన నేను చేయాలి. ఒకవేళ నాకు ఆలోచన లేదు కానీ ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, బాబు అది మంచిది కాదురా అని. ఏంటి నువ్వు నాకు చెప్పేది ఏంటి, అన్నావంటే చెడిపోవడం రెడీగా ఉన్నావని అర్థం. నా పిల్లలు నువ్వు చెప్తున్నావు ఏంటంటే చెడగొట్టడానికి నువ్వు దారి చూపిస్తున్నావు. నువ్వు చేసే పని ఏంటంటే స్వనీతి మీద ఆధారపడుతున్నావు తప్ప దీనివల్ల నాకు ఏ ప్రయోజనము లేదు అనే మాట మర్చిపోతున్నావు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10:23. అన్ని విషయములయందు నాకు స్వతంత్రము ఉన్నది కలదు కానీ అన్నయు చెయ్యదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉన్నది కానీ అన్నయు క్షేమాభివృద్ధి అద్దిగది ఏమనడమా, అన్నిటి యందు నాకేముంది, స్వతంత్రం ఉన్నది, కానీ అన్నీ ఏం కాదట, చెయ్యదగినవి కావు. అన్నిటి యందు నాకేముంది ఉంది, కానీ అన్నీ ఏం కలగజేయవు అంటే ఏమేమి ఉండాలి చెప్పండి, చెయ్యదగిందై ఉండాలి, క్షేమాభివృద్ధి కలిగించేదై ఉండాలి. నువ్వు చేసేది అది చెయ్యి. నువ్వు ఎవడొద్దు అన్నాడు, తిరుగు, స్కూల్ ఎగ్గొట్టి నువ్వు వాళ్ళతో వెళ్తూ తిరుగు. నీకు ఏమన్నా 10 మంది చూసినప్పుడు, లేదంటే నీ ఇంట్లో ఏమన్నా దానివల్ల ఎంత కలిసి వస్తుందో చెప్పు. ఈ రోజుల్లో దైవ సేవ ఎలా ఉందని అంటే ఎవడు ఎలా పోయినా మనకు అవసరం, మనకేం రావాలా, వాళ్ళ కానుకలు ఎత్తే పనికి మళ్ళీ పెదవులందరూ సేవకు వచ్చారు ఏమనుకోకండి మీరు. ఒక్కోసారి గుండె రగిలిపోతుంది. సూట్లు బూట్లు వేసుకుని చెత్త అంతా మొదలెడుతున్నారు. అంతే తప్పిస్తే మందిరానికి వస్తున్న పిల్లల యొక్క ప్రవర్తన విధానంలో తేడా వస్తే మాట్లాడట్లేదు, వదిలేశారు. కొన్ని చోట్ల గద్దించే చోటేమో రారు, ఒకవేళ వచ్చినా కానీ అప్పటి వరకు అలా ఉంటారు, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మామూలే, అక్కడ వరకే చెప్పుకుంటాడు. మనకి ఎందుకు అవి, మనకి ఏటయ్యి అవి మనకు కాదు, వేరే వాళ్ళకి ఎవరికో. నువ్వు సమాజంలో అడుగు పెట్టావంటే నిన్ను చూసిన వాళ్ళు అందరూ ఏం చేయాలంటే ఆ పిల్ల
ఏ సహాయం లేకపోతే ఎంత గొప్పదయ్యిందండి అనేది చెప్పే సాక్షి నువ్వు సంపాదించాలి. అది జీవితం అంటే. నేను సవాల్ చేస్తున్నాను అనుకో, నన్ను చూసిన వాళ్ళు ఎవరో కూడా మా అమ్మ దగ్గర అన్నారు చాలామంది, నీకు కొంతమంది కొడుకులు లేకపోతేనమ్మా ఈ అబ్బాయి ఒక్కడు చాలు. రక్షణను పొందకముందు నాకు ఇలా వాక్యం చెప్పిన వాళ్ళు ఇలా మైకిలెట్టి ఇలాగా అన్ని ఏర్పాట్లు చేసింది మా ఊర్లో ఏమీ లేదు. చాలా కష్టాలు. ఈ పూట తింటే రెండో పూటకి కష్టం. ఇప్పుడు నేను కనీసం మందిరంలో ఉండి మీకు అందరికీ భరోసాన్ని ఇస్తున్నాను. మీకు ఏదన్నా తక్కువైతే నన్ను అడగండి, నేను మీకు అన్ని రకాల సపోర్ట్ చేస్తాను. నేను చెప్తాను. నాకు అలా చెప్పిన వాళ్ళు లేరు. చదువుకుంటానంటే చదివిస్తాను, ఏ పని చేస్తాను ఆ పనిలో పెడతాను. అయితే మీరు మాత్రం డెవలప్ అవ్వాలి. ఇది నా యొక్క ఆశ. మాకు అలా లేరు. మా మాస్టర్ గారు ఆయన బట్టలు ఇచ్చి ఆయన ఉన్నంతకాలం మాకు సహాయం దొరికింది. ఆ తర్వాత నేనే ఎంత కష్టపడతానంటే ఇప్పటికి కూడా అంతే. ఇప్పుడంటే కొంచెం సుఖం వచ్చింది. నిద్ర అనేది పెద్దగా పోను. నేను ఏదో ఒకటి నేర్చుకుంటా, ఏదో పని చేస్తూ ఉంటాను, ఏదో ఒకటి చదువుతూ ఉంటాను. నా నీతి మీద ఎప్పుడు ఆధారపడటం నాకు ఇష్టం ఉండదు. నేను నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలా, వాళ్ళు డెవలప్ అవ్వాలా. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ఎవరి మీద కోపం ఉండి కాదు, కక్ష ఉండి కాదు. నీ లైఫ్లో నువ్వు అనుకున్నట్టు బ్రతక్కో. నువ్వు చేసేది ఏదన్నా సరే, నువ్వు చేసేది ఒక్క పనన్నా సరే, అమ్మయ్య ఇంత కష్టపడ్డాను, ఇంత హ్యాపీనెస్కి వెళ్ళాను అనే స్థాయి సంపాదించుకో. అప్పుడు దాకా లేనిపోని వాటి మీద దృష్టి పెట్టకండి. అలాగ చెడిపోయి దురలవాట్లకు అలవాటు అయ్యి తల్లి సంపాదించిన సంపాదన పాడు చేసిన కుర్రోళ్ళు ఉన్నారు. చక్కగా ఇల్లు కట్టుకుందామని చెప్పి పోగొట్టిన డబ్బులు నాశనం చేసేసిన దౌర్భాగ్య పిల్లలు ఉన్నారు. నాకు తెలుసు. తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని నాశనం చేసే పిల్లలు ఉన్నారు. పిల్లలే కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన పిల్లలు ఉన్నారు. నాకు మొదటి నుంచి ఎప్పుడైతే యేసు ప్రభు నాకు దొరికాడో, ఏ రోజునైతే యేసు రక్తము చేత కడగబడి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, ఏడ్చాను, చాలా ఏడ్చాను. మా అమ్మని ఎంత బాధ పెట్టాను. మా నాన్న లేడు, తండ్రి లేడు. నాకు తెలియదు అసలు ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ఒక్క ఫోటో లేదు. కానీ దేవుడు దొరికాడు తండ్రిగా. ఎప్పుడైతే యేసు రక్తము నాకు దొరికిందో పాపాలన్నీ ఒప్పుకున్నాను. ప్రభువా ఇంత తప్పులు చేశాను, ఇక మరలా ఎప్పుడు వచ్చాను. చాలా కన్నీళ్ళుగా చేర్చాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ క్షమాపణ అడిగింది నా తల్లినే. అమ్మ నిన్ను చాలా బాధ పెట్టాను, క్షమించు. మా అమ్మని ఎప్పుడైతే క్షమాపణ అడిగానో మా అమ్మ ఏడ్చింది. మా అమ్మ యేసుప్రభుని నమ్మలేదు అప్పటికి. మా అమ్మ యేసుప్రభుని ఎప్పుడు నమ్మిందంటే నేను క్షమాపణ అడిగి ప్రార్థన చేశాను. నా తల్లికి కూడా రక్షణ కావాలా, నా తల్లి కూడా యేసయ్యని నమ్మాలా. ఇది మేము హిందువులు. అసలు యేసుప్రభు మాట తెలియదు మాకు. ఇలా మా ఊర్లో సుమా చెప్పింది ఏమి లేదు. ఇలా ఇదిగో చర్చి, ఇదిగో 2-3 చర్చిలు ఉండవు అక్కడ, ఒకటే చర్చి ఇప్పటికి. అప్పుడు మా అమ్మ చాలా కాలం వినలేదు. ఆ తర్వాత నమ్మింది ప్రభువుని. ప్రార్థన చేయటం మొదలెట్టింది. ఇప్పటికీ నా కోసం ప్రార్థన చేసే నా తల్లి, నా భార్య, మీరు సంఘంలో బిడ్డలు, సంఘంలో కొంతమంది తల్లులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, నా కోసం రోజు ప్రార్థన చేసి ఉన్నాడు. నాకు నచ్చింది కదా అని ఆ దారిలోకి వెళ్ళను. నేను చాలా ఆలోచన చేస్తాను, అడుగుతాను, చిన్నోడు అడుగుతుంటాను, ఏమైనా ఇది చేస్తే అంటే వద్దు పాస్టర్ గారు అనగానే ఆగిపోతాను. అంత తెలిసి నాకు చాలా విషయాలు తెలిసినా కానీ వద్దయ్యా అని దానికి ఆగిపోతాను అంతే.
ఎందుకు తెలుసా? దానివల్ల నాకు ఏ క్షేమం ఉండదు. అందుకనే అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉంది, కానీ అన్నీయు చెయ్యదగినవి. రెండోది, అన్నీయు క్షేమాభివృద్ధి. అందుకే ఎప్పుడు నీ స్వనీతి మీద ఆధారపడకు. గలతీ పత్రికలో ఇంకో మంచి మాట అన్నాడు చూడండి, ఈ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక లోబడి ఉండండి అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి రండి అందరూ. 13వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరినొకడు ఏం చేయండి. అది అంటే మీరు ఒకప్పుడు ఒక దాంట్లో బంధించబడి ఉన్నారు, ఇప్పుడు విడుదల పొందారు. ఈ స్వతంత్రాన్ని మీరు శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. అంటే అక్కడ మానేసి ఇక్కడికి వచ్చి చేయొద్దు, ఏదన్నా ఊరు వెళ్తే అక్కడ చేయొద్దు. నువ్వు చేసే పని నీ జీవితానికి నష్టం కలగజేస్తుందేమో చూసుకో. నన్ను ఎవరు చూడరు, నేను ఏం చేసినా నన్ను ఏమనరు అనే విషయం వెళ్ళకు. నీ స్వాతంత్ర్యాన్ని తప్పులు చేయడానికి ఉపయోగించవద్దు. అమ్మ ఫ్రీగా వదిలేంది ఎందుకు? నా బిడ్డ ఏమి తప్పులు చేయడు అని నమ్మి నిన్ను కాలేజీ పంపిస్తుంది. మా అమ్మను అలా నమ్మించి మోసం చేద్దాం అనుకుంటే నీకే నష్టం. అది నా పిల్లలు పొరపాటును కూడా దారి తప్పరు సార్ అని ఒక కూతురుగా నీ తల్లి నీ తండ్రి ఇచ్చిన ఫ్రీడము నువ్వు చెడిపోతావని కాదు. నువ్వు చెడిపోయి జీవితాన్ని అక్కడితో ఆపుకుంటావని కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దారి తప్పదు నా పిల్ల అని. అవునా? ఎంత చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళు. ఎప్పుడు చదివేశారని ఎక్కడ ఆగలేదు వాళ్ళు. మొదటి నుంచి నేను నేర్పించింది ఒకటే, ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడున్న ఒక వయసు వరకు చెత్తవాటన్నిటి మీద పడ్డారా నాశనం అవుతారు. జాగ్రత్త. మీకు చాలాసార్లు చెప్తున్నా, అలా చాలా బాధపడిపోయి అవతల వ్యక్తి ఎడల జాలి, ఎందుకు ఏమీ కాదు. అవతల వ్యక్తి పట్ల ఆ జాలి పడిపోయి ఇంక నేను సెటిల్ అయిపోయాను కదా, ఇప్పుడు చేసుకుంటే ఏంటి తప్పు అన్నట్టు వెళ్ళింది. అది విషయం. ఇంతవరకు నేనేమి చేయలేదు కదా, నాతో ఇది మొదలెట్టింది. నాతో చాలా సంవాదం జరిగింది ముందు. నో కుదరదు అని అంటే ఆఖరికి ఏం చేసిందని అంటే అవతల వ్యక్తి మీద సింపతి మొత్తం మీద నన్ను ఏం చేసింది చెప్పండి. అది అసలు విషయం. ఇంతకు మించి రెండోది ఎక్కడ రాంగ్ స్టెప్ వేసింది ఏం లేదు. నేను పిల్లలకు కూడా చాలాసార్లు చెప్తాను, చర్చిలో ఉన్న పిల్లలకు, ఒక అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు కొన్ని ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి తెలుసా? తినతో నేను ప్రయాణం చేస్తే నా లైఫ్కి నష్టం ఉండదా? మొట్టమొదటి ఏంటంటే భక్తికి నష్టం ఉండదా? చూసుకో, భక్తికి నష్టం ఉండదా?
ఇది గుర్తుపెట్టుకో. రెండోది, నేను ఏమాత్రము అనవసరంగా ఇబ్బందులు పడకుండా ఇద్దరం హ్యాపీగా వెళ్ళగలమా. మూడోది, ఈ రోజున ఎవరన్నా కోపడినా సరే ఒకనొక టైం రాగానే ఫోన్లేనమ్మా జరిగింది అని బాగా ఉన్నారు, అప్పుడు స్టెప్ తీసుకో. నేను చెప్పేసి నేను ఎలాంటి ప్రోత్సహించను, కానీ నీ కర్మ కొద్దీ నువ్వు మాట వినకుండా ఏదో చేస్తావు కదా, కానీ అప్పుడని ఇలా ఆలోచన చేస్తావని. అంతేగాని ఫుల్గా మందు బాటలు ఎటు తిరుగుతాడు రోడ్లంట, ఆడు జుప్పు చూస్తే ఉడతలు పీకి తాడ్యాంక కూడా ఉంటుంది, ఆడు బట్టలు చూస్తేనే 10 కంటే ఘోరం, ఆడికి వెనక ముందు ఏం అవ్వడు భయం చెప్పేవాడు, ఆడికి స్థిరత్వం ఉండదా, ఆడు వెనక పడ్డామంటే ఇంక నిన్నేమనుకోవాలా, ఏమనుకోవాలని. స్వనీతి అన్నాం దీన్ని. నేను 4 నీతులు చెప్పాను. మొదటి నీతి ఏ నీతి చెప్పండి? ఈ నీతి అంతా ఏంటనంటే స్వనీతి. నువ్వు అనుకున్నట్టు చేయకూడదు ఎప్పుడు. బాగా వినే మాట, నీకు తోచినట్టు ఎప్పుడు చేయొద్దు. నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నేను ఇలాగ అనుకుంటున్నాను తండ్రి, ఇది నాకు క్షేమమేనా అని అడుగు. అప్పుడు తెలుస్తుంది నీకు. చాలామంది జీవితంలో ఒకసారి వచ్చి ఒక ఆమె నాకు ప్రవచనం చెప్పింది. ప్రవచనం మీరు ఇంకోలే అనుకోకండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నా ప్రియమైన కుమారుడు ప్రభువుని ఎందుకు కనికరించి ఇంకొక ఆమెను ఇవ్వబోతున్నాడట తను నాకట. అంటే ఏంటని అడిగాను. అంటే ఏంటనంటే నేను ప్రభు చెప్పింది కరెక్ట్ అనంటే ఏంటి కరెక్ట్ అన్నాను నేను. ఇలాంటి దొంగ ప్రవచనాలు చెప్పుకుంటూ నేను ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలు కలిగినామో తండ్రిని అయ్యే, మళ్ళీ నాకు ఇంకొక ఆమెట. ఇదో ప్రవచనం. నేను అడిగానప్పుడు దీనివల్ల దేవుడికి ఏంటి మహిమ? ఇలాంటి పనికిమాలని అడ్డదారులు దొక్కితే దేవునికి మహిమ ఏంటి? దేవునికి మహిమ ఎట్టే పెట్టు, ఫ్యామిలీకి ఏంటి వచ్చేది? ఇలాంటి స్వనీతి కబుర్లని చెప్పుకుంటూ వచ్చి నేను చెప్పాను పిలిచిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అందరు నమ్ముతూ కూర్చోండి, నాశనం అవుతారు మీరు. ఈ సొంత జ్ఞానంతో చెప్తుందాన్ని. ఇట్లాంటి నమ్ముకుంటూ కూర్చుంటారు మీరు. స్వనీతి మీద ఎప్పుడు ఆధారపడవద్దు. నీకు అనుకున్న తోచిన వెంటనే రెడీగా పారిపోయే కనుక చూసుకో చాలా విషయాలు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ మాట చూడండి అమ్మ అందరూ. యెషయా 44:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ ఏంటమ్మా? ఏ నీతిది? స్వనీతి. ఏ నీతి చెప్పండి? మా నీతి క్రియలన్నీ మురికి. ఒక ఆమె టేబుల్ తుడుద్దామని చెప్పి గుడ్డ తీసుకొచ్చి తుడుతుందట, బాగా తడిపి. తుడిచిన చేపు క్లీన్ అయిపోతుంది, ఆరగానే మళ్ళీ మట్టి అంతా కనబడుతుంది. ఇదేంట్రా బాబు, ఎన్నిసార్లు తుడుతున్నా, మళ్ళీ తుడిచింది, మళ్ళీ మట్టి వస్తుంది, మళ్ళీ తుడిచింది, మళ్ళీ మట్టి వస్తుంది. ఏంటి ఇన్నిసార్లు మట్టి వస్తుంది ఏంటంటే చూసిన పెద్ద ఆయన అన్నాడట, అమ్మ ఎంతకే మట్టి ఎక్కడుందని తుడుతున్నావు నువ్వు అని అంటే, టేబుల్ మీద ఉందని అని చెప్పి. టేబుల్ మీద కాదు వంట, నువ్వు తుడిచే గుడ్డలో ఉంది. గుడ్డే మురికిది. ఆ మురుగు గుడ్డెట్టి ఏం చేస్తుంది చెప్పండి? ఈ టేబుల్ తుడుస్తుంది. తుడిచినప్పుడేమో బాగానే కనపడుతుంది, తీరా ఆరిన తర్వాత ఏమని చెప్పండి అది మళ్ళీ మట్టి కనపడుతుంది. అప్పుడు చెప్పాడంట, నువ్వు గుడ్డ మార్చమ్మా అనవసరంగా. ఆ మురుగు గుడ్డతో తుడిచినంత కాలం నీకు మురికే అప్పుడు కనపడదు, తర్వాత కనపడదు. అప్పటికప్పుడు నీ మురికి ఎవరికి కనపడదు, తర్వాత కనపడదు. ముందు వెళ్తుంటే వెనకాల చెప్పుకుంటుంటారు. నువ్వు గుడ్డ మార్చి అర్జెంటుగా కొత్త గుడ్డ తీసుకుని నీటిలో ముంచి అప్పుడు దుడ్డ మురిగిపోతుంది. స్వనీతి అంటే నీ మురికి గుడ్డలన్నీ, దాని ఫిల్తీ ర్యాక్స్ అన్నాడు ఇంగ్లీష్లో. మంచి మాట వాళ్ళే. ఎముకలారి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు, వాడికి ఒక్క వాసన రాదు.
కానీ వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఒక్క ఊసుకుంటారు. అతను వాసన రాదంటే అతనికి ఎందుకు వస్తుంది వాసన? వెనకాల ఉన్నవాడికి వస్తుంది. ఆ ఎముకల లారీ వెళ్ళిపోతూనే ఉంటుంది, వెనకాల కంపు. నీ కంపు నీకు తెలియదు, చూసిన వాళ్ళందరూ తెలుస్తుంది. నువ్వు మాత్రం చాలా మంచోడు అనుకుంటావు, మంచిదని అనుకుంటావు. స్వనీతిని ఆధారం చేసుకుని నేను 4 నీతుల్లో 2 చెప్తాను, తర్వాత మీకు 2 తర్వాత చెప్తాను. 2వ నీతి లోకనీతి. ఏ నీతి చెప్పండి? లోకనీతి. మనము లోకాన్ని అనుసరించకూడదు. బాగా వినండి ఈ మాట. మీరు లోకస్తులు కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి, త్వరగా చూడండి దయచేసి. యోహాను సువార్త, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, చదవాలి, మీరు లోక సంబంధులైన ఉన్న ఎడల లోకము తన వారిని స్నేహించును. అది అయితే మీరు లోక సంబంధులు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15:18 ఏమని చెప్పండి? మీరు లోక సంబంధులు కాదు. నువ్వు లోకస్తులాగా ఉండొద్దు. అందరూ చేస్తున్నారు కదండి, నేను చేస్తాను, అది వద్దన్నాడు ఇక్కడ. లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15. త్వరగా చూడండి చివరి మాట. యోహాను పత్రిక మొదటి పత్రిక. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ఎవడైనా లోకాన్ని ప్రేమించిన ఎడల ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ. అది అంటే నువ్వు లోకం నీతిని అనుసరించొద్దంటే ఇవి అనుసరించొద్దని. చాలామంది ఏమంటారు తెలుసా? ఏం కాదు, ఇవన్నీ కామన్ అండి, లోకం అలాగ ఉందంటే. ఏడ్సో లోకస్తురాలు నువ్వంట. లోకస్తురాలు ఏమన్నా చేస్తుంది. దేవుణ్ణి ఎరగని వ్యక్తుల వలె మీరు ఉండొద్దు అన్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీరు ఉండొద్దు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూసారా? అన్యజనుల వలె నువ్వు నడుచుకోవద్దు. మొన్న ఒక అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది, కాపులు అమ్మాయి, ప్రభువుని నమ్ముకున్న అమ్మాయి. 4 లక్షల కట్నముని 1 లక్ష రూపాయలు ఆడబడుచు కట్నం, అంతా రెడీ అయిపోయారు. ముందు అవతల అబ్బాయి వాళ్ళు ఏమన్నారంటే క్రైస్తవ పెళ్ళి అన్నారు. తీరా అన్నీ కుదిరిపోయిన తర్వాత ఎలాగ లొంగుతారు కదని చెప్పి ఆ అబ్బాయి ఏమన్నాడంటే, అబ్బాయి తాలూకు వాళ్ళు మేము అన్యులు పెళ్ళి చేస్తామన్నారు. ఎన్న ఆలోచనలు బట్టి నాకు ఫోన్ చేశారు. అయ్యి ఎలాగ అంటున్నారంటే, అమ్మాయి ఏమంటుందో ముందు చెప్పండి మీరు నాకు అని అంటే, అమ్మాయి కూడా అటు ఇటు ఉందండి, మీరు సరిగ్గా ప్రార్థన చేసి చెప్పమానండి. ప్రార్థన చేసి ఉందంట. వద్దులే అండి, వద్దులే నాన్న, అమ్మమ్మ, తల్లిదండ్రులు లేరు ఆ పిల్లకి, తల్లిదండ్రులు చచ్చిపోయారు. వద్దు, దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేస్తే అప్పుడు చెప్పారు అవతల, మీరు ప్రభువు సన్నిధిలో వివాహం అంటేనే చేసుకుంటా. అమ్మ నాన్న లేరు కదా, ఈ అమ్మ ఎలా పడితే లొంగుద్దు అనుకున్నారు వాళ్ళు. వెంటనే చెప్పింది వద్దు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటంత పట్టుదల అమ్మాయికి. దైవ సన్నిధిలో దేవుని సేవకుల సమక్షంలో జరిగితేనే, అదర్వైజ్ వద్దు. అవతల వాళ్ళు అదేంటి కుదరదు, అంతే, కట్నానికి తీసుకో. మీరు మీకు అంత పట్టుదల ఉంటే నేను నమ్మిన దేవుడు సజీవుడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. అన్యజనులు లోకనీతిని నువ్వు అనుసరించవద్దు. నీవు దేవునికి ప్రప్రద స్థానమి, దేవుడు నీ జీవితాన్ని ఉన్నత స్థాయిలోనే పెడతాడు. దేవుడు ఎప్పుడు నిన్ను అన్యాయం చేయడు. లోకస్తుల్లో నువ్వు నడవడానికి ఇష్టపడకు.
నో, నేను లోక వ్యక్తిని కాదు. లోకంలోంచి నన్ను పిలిచాడు నా ప్రభు, నా కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని పిల్ల, చివరి మాట చెప్తున్నాను, నీ స్వనీతిని కానీ లోకనీతిని కానీ అనుసరించుకు. ఎప్పుడు వాళ్ళు చేశారు నువ్వు చేస్తే తప్పేంటి అని ఇలాంటి పనికి మాలిన సపోర్ట్ ఎవడిచ్చినా కానీ శాపగ్రస్తురాలు అయిపోతాం. చచ్చిపోయారు అలా చాలామంది లోకనీతిని అనుసరించి చచ్చారు. లోకాన్ని అనుసరించి అందరూ చేశారు కాదని ఏళ్ళు చేసి ఏడుసి వ్యాధులు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఉండి. ఆళ్ళలాగే ఏళ్ళు నడిచి ఆళ్ళలాగే ఏళ్ళు వ్యవహారం చేసి దేవుడికి విరోధంగా బ్రతికి దేవుణ్ణి గాయపరిచి ప్రభువుని అవమానపరిచి లోకాన్ని అనుసరించారు. అందుకే మీరు ఏం చేసినా దేవుడికి మహిమ లేని కార్యక్రమం ఎప్పుడు ఇంట్లో చేయొద్దు. ఇంట్లో చేసినా సరే. అందుకే మనం దేవుణ్ణి అనుసరిస్తాం. ఆళ్ళ ముహూర్తాలు పెట్టుకుని ఆళ్ళకి ఎదురులెళ్ళి ఆళ్ళ పసుముద్దలు చల్లుకొని ఆళ్ళకి అన్ని ఆశాలు వేసే చేస్తే ఇంక నీకు వాళ్ళకి తేడా ఏంటి? పెళ్ళిళ్ళకి అన్ని క్రమాలకు బైబుల్ ఉన్న చేతిలో కొబ్బరి బొండం తెచ్చి పెడతారు. ఎవడు నేర్పడి నీకు ఇదంతా? నీకు ఈ సోదేటి నీకని వాళ్ళకి వీళ్ళు ఎటకారాలు పరాసకాలు ఆడుకుంటూ పశువులు రాసుకుంటూ చేసుకుంటాం. నీకు వాళ్ళకి తేడా భక్తి ఏది నీకు? మళ్ళీ పైపొచ్చి మా పాస్టర్లు చెప్తుంటారు, మీ ప్రార్థన చేసి వెళ్ళిపోండి, మా కార్యక్రమం మేము చేసుకుంటాం. ఇంకెందుకు నువ్వు అని? ఇంక నువ్వు లోకాన్ని అనుసరిస్తున్నావు. వాళ్ళకి ఆ ముహూర్తానికి వెళ్తున్నా, నువ్వు కూడా ఇదే పనులు చేస్తున్నావు. ఇంక నువ్వు చేసింది ఏంటని? లోకాన్ని నువ్వు అనుసరించొద్దు ఎప్పుడు. క్రీస్తు యేసు సంబంధులు లోకానుసారులు కాదు, క్రీస్తు అనుసరులు. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి దయచేసి. గలతీ పత్రిక 6:14. అయితే మన ప్రభువు యందు యేసుక్రీస్తు సిలువ యందు తప్ప అతిశయించడం నాకు దూరమవును గాక. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడ్డాం. లోకానికి నేనును, నాకు లోకం ఏం చేయబడింది చెప్పండి? అందనాక చెప్పండి. అందువలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడ్డాం. ఏం చేయబడ్డావు? నువ్వు లోకస్తులు లాంటి దానివి కాదు బాబు. లోకస్తుడు కాదు నువ్వు. లోకాన్ని ఎప్పుడు అనుసరించొద్దు. వాళ్ళదే చేస్తున్నాను, నువ్వు వాళ్ళని చేయటం ఏంటని? వాళ్ళు వెళ్తారు, నువ్వు వెళ్తావు. వాళ్ళు అలా చేస్తే వెళ్ళి చేస్తావు. నువ్వు ఆ ముహూర్తం చేయటం ఏంటి? నువ్వు దేవుడి మీద నమ్మకున్నవాడు దేవుడిని పట్టుకుని ప్రార్థనలు చేసి, అయ్యా ఏ రోజు చెప్తారు చెప్పండి అని అది చెప్పు. నువ్వు కొంతమంది పేరుకి మాత్రం క్రైస్తవులు కానీ అడ్డమైన లోకానుసార్లు అన్నీ చేస్తారు. వాళ్ళలాగే గింజలేస్తారు పునాది వేసినప్పుడు, వాళ్ళలాగే ఏళ్ళు అన్నీ చెయ్యిందంటూ ఏముండదు, అన్నీ వాళ్ళని అనుసరిస్తారు. ఎవరు చెప్పండి నీకు అయ్యని? బైబుల్ ఎక్కడుంది? బైబుల్లో లేని కార్యక్రమం ఎప్పుడు చేసిన లోకాన్ని అనుసరించినట్లే. నో, నేను ప్రభువు అనుసారంగా నా బిడ్డలకైనా నేనైనా నా ప్రభువు చెప్పినట్టే చేస్తానని చెప్పి నిలబడినప్పుడే నువ్వు లోకానికి విరోధంగా ఉంటావు. నువ్వు లోకస్తురాలు కాదు, లోకానికి వేరుగా ఉన్నావు. అందరిలాగా నువ్వు జీవిస్తానంటే నీకు వాళ్ళకి మాదిరి ఏముందని? నీవు ఒక మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ స్వనీతి మీద ఆధారపడొద్దు. రెండోది, లోకనీతి మీద ఆధారపడకు. మిగతా 2 నీతులు నేను తర్వాత మీకు గుర్తు చేస్తాను. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, లోకంలో ఒక భయం ఉంటుంది, కానీ దేవుడు నీకు భయం తీసి పెట్టేశాడు, పాడేశాడు. ఎందుకు తెలుసా? నేను లోకాన్ని జయించానని చెప్పాను దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. వాక్యం ఉందన్నమాట. లోకంలో మీకు కొన్ని కష్టాలు వస్తాయి, ఏం భయపడకండి, నేను లోకాన్ని జయించాను. మన దేవుడు లోకాన్ని జయించినవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఈ 2 మాటలు చదవండి, ప్రార్థన చేసుకోవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అందరూ చూడండి దయచేసి. 4వ అధ్యాయము
5వ మాట చూడండి, 4వ మాట చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము. మన మాట వినును దేవుని సంబంధి కానివాడు అద్దిగది. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో అంటే చాలామంది భ్రమలో ఉన్నారని అర్థం. నువ్వు లోక సంబంధివి కాదు, దేవుని సంబంధివి. లోకాన్ని అనుసరించి జీవించొద్దు. నువ్వు ఎప్పుడు కూడా లోకనీతిని అనుసరించొద్దు. 100 600 దేవునికి లోబడంతే, ఏదన్నా పర్లేదు. దేవునికి వైరుధ్యమైన దానికి ఎప్పుడు వెళ్ళకు. అది నీకు క్షేమం కాదు, నీ భక్తి జీవితానికి క్షేమం కాదు. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి మాట, ఒక మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. 33వ వచనం, యోహాను సువార్త 16:33. మీకు సమాధానము కలుగునట్లు లోకంలో మీకు శ్రమ కలుగును. నేను లోకమును ఏం చేశాను? జయించాను. లోకమును జయించాను. నేను జయించాను. నువ్వు లోక సంబంధమా దేవుని సంబంధమా? దేవుని సంబంధం అయితే నీకు కూడా జయ జీవితమే. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపా భాగ్యం మన అందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్వనీతి మీద ఆధారపడకు, లోకనీతి మీద ఆధారపడకు. ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా కానీ దేవుని నీతి మీదనే ఆధారపడడానికి, దేవా నా సొంత జ్ఞానము లోక జ్ఞానము నాకొద్దు నాయన, లోకనీతిని నాకొద్దు. నేను ఏం చేసినా నా బిడ్డల ఎడలు కానీ నా ఎడలు కానీ నీకు ఘనత వచ్చే పనులే చేస్తాను, కానీ లోక ఏదైతే చేస్తుందో లోకం మీద అనుసరిస్తుంది నేను చేయకుండా నన్ను ఆపునైనా. నీకు మహిమ వచ్చే కార్యక్రమం నా నోటి మాట, నా హృదయ ధ్యానము, నా క్రియలు అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండడం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూయి, మోకరించు, కళ్ళు మూయండి, ప్రార్థన చేయి. దేవా, లోకంలో నేను కూడా నడుస్తున్నాను, క్షమించని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవాధిపతి నీకు వందనాలు. ఏదో మీ సంధికి వస్తాం వెళ్ళిపోతున్నాం అని కాదు, మేము మా స్వనీతి మీద కానీ లోకనీతి మీద కానీ ఆధారపడకుండా దయచేసి మీ హస్తాన్ని జాచి ప్రభువా, నీకు విరోధమైన విషయాలు ఎందులో కూడా మేము పాల్గొని శాపగ్రస్తులమై నీ దీవును పోగొట్టుకోకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది లోకాన్ని అనుసరించి స్వనీతి మీద ఆధారపడి తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరి మాట వినకుండా వాళ్ళకి నచ్చిందే చేస్తూ శాపాన్ని కొని తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. జీవితంలో స్థిరం లేకుండా జీవిస్తున్నారు. అటువంటి వారిని దర్శించు. అలాగే సంఘానికి వస్తున్న యవ్వన బిడ్డలు లోకాన్ని అనుసరించి లోక పిల్లలు నడుస్తున్నట్టు కాక నిన్ను అనుసరించి నిన్ను వెంబడించే రీతిగా అనేక మందిని ఆకర్షించడానికి బిడ్డలను బలపరచండి. పెద్దవారిని దర్శించండి, కృపవండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.